దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండి. మళ్ళీ జాగ్రత్త వచ్చిందండి, మళ్ళీ జాగ్రత్త వచ్చింది. సంఘం అంటే మనం నిర్ణయించుకున్నది కాదు. ఏదో మనం నలుగురు కలిస్తే అది సంఘం అని అనిపించదు. దేవుడు నిర్ణయించాలి, దేవుడు నిర్ణయించాలి. ఆ సంఘంలో మనల్ని ఉంచాలి. అందుకే ఎప్పుడూ మర్చిపోకండి, ఇవన్నీ దైవ నిర్ణయాలు. ప్రియమైన వారలారా, ఎంతమందికో ఈ భాగ్యం ఉండదండి. ఇది ఇలాంటి మాటలు వినాలన్నా, ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలన్నా అది భాగ్యం. ప్రియమైన వారలారా, మహాభాగ్యం. ఈ మాటల కోసం ఎంత దూరం ప్రయాణం చేసినా నష్టం లేదు. ఎందుకని ఉన్నదాన్ని అంతా ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోమని చెప్పిన